వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎగ్ అలాగే బూందీ కర్రీ అనమాట చేస్తున్నాను. బూందీ కర్రీలో ఎగ్స్ వేసి వండుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ వేసుకున్నాను. చూడండి, తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాలి కదా ఫ్రెండ్స్, బాగా అందుకని ఆయిల్ వేసుకున్నాను అనమాట. అలాగే ఓ పక్కన అదిగోండి ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అవి బాగా ఉడికిన తర్వాత వాటిని వలవాలన్నమాట. ఒలిచేసి అప్పుడు కర్రీలో వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ కాగుతుందన్నమాట. తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. మా అత్తమ్మ గారు ఆల్రెడీ కట్ చేసి పెట్టేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించాను కదా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, టమాటీ ముక్కలు అనమాట ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ముందుగా అయితే పచ్చిమిర్చి వేస్తాము, తర్వాత ఆనియన్స్ వేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసాను అనమాట, తర్వాత ఆనియన్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్లో వేగించుకోవాలన్నమాట. ఇవి బాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేగినాయో లేదో చూసుకుందాం అన్నమాట. చూడండి, అదిగోండి బాగానే వేగినాయి అన్నమాట ఆనియన్స్. వేగినాయి కాబట్టి తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి కలియబెడదాము. గ్యాస్ దగ్గర డబ్బా ఏంటని చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది నెయ్యి డబ్బా అనమాట. నెయ్యి కొంచెం కరుగుతుందని వేడికి ఇక్కడ పెట్టాను అనమాట ఎగ్స్ దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏంటో అనుకుంటారు కదా, ప్లాస్టిక్ డబ్బా ఇక్కడ ఉందండి అని, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, నెయ్యి డబ్బా అనమాట. అది మా అత్త నాకు పంపించిందనమాట, మా పొండత్త ప్రేమతో, అందుకని అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు నెయ్యి అంటే ఇష్టమని పంపించింది. దీన్ని మా అక్క కోసం కరగబెడుతున్నాను అనమాట. మా అక్కకి కొద్దిగా తీసుకెళ్దామని. అది ఇంకా కరగట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. గ్యాస్ కట్టేసాను, అవి వలవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవి తొందరగా వేగాలంటే ఒక చిన్న చిట్కా ఫ్రెండ్స్. ఎలా అంటే, ఏవైనా కూరగాయలు కానీ ఉల్లిపాయలు కానీ తొందరగా మనకి వేగిపోవాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా కల్లుప్పే వేసుకోవాలి. సాల్ట్ కన్నా కల్లుప్పు అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే అలాగే చేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా అలా చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కొద్దిగా కల్లుప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్, దీంట్లో వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేసుకుని ఇలా తిప్పేసుకుని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా వేగిపోయినాయి అన్నమాట. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి అలా కలియబెట్టాలి ఫ్రెండ్స్.
ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తర్వాత పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా చింతపండు పులుసు అనమాట, ఇది కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, చింతపండు పులుసు తగినంత వేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు వేసాం కదా ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టేసుకుందాం కాసేపు. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. అదిగోండి, పులుసు అలా ఉంది కదా. ఇదిగోండి, ఎగ్స్ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా పులుసులో ఎగ్స్ వేసుకుంటే ఎగ్స్ కూడా పులుసు పడుతుంది ఫ్రెండ్స్. అందుకని ముందుగానే వేసేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ కూడా పులుసు పడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మసాలా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ కూడా బాగా పడుతుంది ఇలా మసాలా వేసుకుంటే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. బాయిల్ అవుతుంది. తర్వాత ఒకసారి ఇలా గరిటతో తిప్పుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఒకసారి మూత కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బూందీ అనమాట. ఇది లాస్ట్ని వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ని వేద్దామని, అదిగోండి కర్రీ ఉడుకుతుంది కదా, లాస్ట్ని వేద్దామని ఉంచాను ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కర్రీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీనిలో ఇప్పుడు బూందీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. బూందీ వేసేసుకుని బాగా ఒకసారి కడియ పెడదాం ఫ్రెండ్స్. అంతే, బూందీ కర్రీ వేడివేడిగా రెడీ ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. వావ్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్నంలో తింటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఎంత బాగుందో ఎగ్ అలాగే బూందీ కర్రీ అనమాట. మీరు కూడా తింటారు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్.